ఏంటి స్థానిక ఎన్నికలకి వెళ్తారా? వెళ్ళరా? ఖచ్చితంగా ఎన్నికలకు పోవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏందంటే 18 నెలల కాలం పాటు లేట్ అయినా పర్వాలేదు కానీ, బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే బీసీ రిజర్వేషన్ కోసం 18 నెలల కాలం పాటు ఎలక్షన్‌లే పెట్టలేదు మేము. హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి, దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసిన తర్వాత బీసీలకు సంబంధించి 2 బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసి, ఒకటి విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్, ఒకటి చట్టసభలో రిజర్వేషన్. దాని తర్వాత గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి గారికి పంపిర్రు. ఆ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నది. హ్మ్. ఈలోపు హైకోర్టులో కేసు ఉండడం మూలంగా ప్రధానంగా సెప్టెంబర్ లోపు ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు చెప్పడంతోటి 50% సీలింగ్ నిబంధనను దాన్ని ఎత్తేయాలని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ గవర్నర్ గారు ఆమోదించకుండా కేంద్ర హోంశాఖకు న్యాయ సలహా కోసం వారు పంపిన పరిస్థితి.